అందరికీ నమస్కారం. బురిడి డైరెక్టర్గా నాకు ఇది 50వ చిత్రం. కామెడీ సినిమాలు ఎప్పుడు తీసినా కూడా మేము చూస్తామని నన్ను ఎప్పుడూ ఆదరిస్తూ వస్తున్నారు. అందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా మీద మీరు పెట్టిన భరోసాని ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం చాలా కష్టపడి 2.5 గంటల సేపు మిమ్మల్ని నవ్వించాలనే ధ్యేయంతో ఈ సినిమా చేయడం జరిగింది. 2.5 గంటలు మా బురిడిని మీరు చూడండి. 2.5 రోజులు తలుచుకుని పగలబడి నవ్వుకుంటారు. అంత మంచి కామెడీ సినిమా ఇది. పిల్లలతోటి చుట్టాలతోటి ఇళ్ళన్నీ కలకల్లాగా ఉంటాయి. సమ్మర్ వెకేషన్స్ కాబట్టి అంతా ఫ్రీగా ఉంటారు. ఈ ఎగ్జామ్స్ రాసి ఈ పిల్లల్ని చదివించుకునే ప్రాసెస్లో మీరంతా బాగా స్ట్రెయిన్ అయ్యి ఉంటారు. మా బురిడి చూస్తే మీ స్ట్రెయిన్ మొత్తం బాగొట్టేస్తాం. ఖచ్చితంగా ఇది మిమ్మల్ని 100% మీ రూపాయికి 100 రూపాయలు వినోదాన్ని ఇచ్చే సినిమా అవుతుంది. గర్వంగా చెప్పగలను, ఎందుకంటే సినిమా వచ్చింది, కాపీ చూసుకున్నాం, అన్ని రకాలుగాను సాటిస్ఫాక్షన్గా వచ్చింది. గర్వంగా చెప్పగలను, నా కామెడీ సినిమాలో ది బెస్ట్ కామెడీ ఫిల్మ్ ఇది అవుతుంది అనే నమ్మకం నాకు కలిగింది. అలాగే చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా, పనిచేసిన టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ వీళ్ళందరూ కూడా చాలా మంచి సినిమా, మంచి కామెడీ సినిమా, ఇలాంటి కామెడీ సినిమా మళ్ళీ ఈ మధ్యకాలంలో రాలేదు అని అనానిమస్గా అందరూ చెప్తున్నారు. అలాగే నిన్న సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఒక్క కట్ట కూడా లేకుండా యూఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. రేపు ఏప్రిల్ 30 తారీఖున ఈ సినిమా విడుదలవుతుంది. మీరు అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళి హ్యాపీగా చూడదగ్గ చిత్రం. మీరు ఒకసారి చూస్తే 2 సార్లు 3 సార్లు మీరే చూస్తారు మేము చెప్పకుండా. అంత మంచి కామెడీ ఈ సినిమాలో ఉంది. ఈ కామెడీతో పాటు ఈ సినిమాలో ప్రత్యేకమైన ఆకర్షణలు 2. ఒకటి లొకేషన్స్. ఆల్మోస్ట్ 90% లొకేషన్స్ అన్నీ కూడా కొత్త లొకేషన్స్. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా, కాస్ట్ దగ్గర కానీ లొకేషన్ దగ్గర కానీ కాంప్రమైజ్ కాకుండా కన్నుల పండుగగా ఉండే లొకేషన్స్ ఇందులో ఉన్నాయి. అంటే సినిమాని చూడడం మిస్ అవుతారేమో, లొకేషన్ చూస్తూ ఉంటారు. అంత మంచి లొకేషన్స్లో షూట్ చేయడం జరిగింది. అలాగే పాటలు 4 పాటలు పెట్టాం. ఎందుకంటే ఎక్కువ పాటలు పెడితే కామెడీకి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది, కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి 4 పాటలు పెట్టాం. 4 పాటలు 3 డ్యూయెట్లు ఉంటాయి. మళ్ళీ లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చే సాంగ్ 11 నిమిషాల సాంగ్ ఉంది. ఆ 11 నిమిషాల సాంగ్లో దాదాపు 26 మంది కమెడియన్స్ మీద చేయటం జరిగింది. అది క్లైమాక్స్కి ఆగిపట్టుగా ఉంటుంది. చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా 4 పాటలు కూడా ఆణిముత్యాలా ఉంటాయి. మళ్ళీ హలో బ్రదర్ తర్వాత నాకు మళ్ళీ ఒక కామెడీతో పాటు మంచి మ్యూజికల్గా ఉండే సినిమా ఈ బురిడి అవుతుంది. డెఫినెట్గా ఈ బురిడి మీరు 100కి 100% వినోదాన్ని ఇస్తారు మా బురిడి. మీరు చూడండి, ఫ్యామిలీతోటి హ్యాపీగా నవ్వుకోండి. థ్యాంక్ యూ. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం అనేది నిర్మాత చేతిలోనే ఉంది 100%. మనం స్ట్రాంగ్గా ఉంటే అవతల వాడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనం కేర్ చేయక్కర్లేదు. అంటే నా ఉద్దేశం, అవతలవాడు మనకు బర్త్డే అవుతున్నాడు అనుకున్నప్పుడు తీసేయండి. నేను ఎందుకని పెట్టాలి? మనకు ఆడు వర్కౌట్ అవ్వడం అనుకున్నప్పుడు తీసేయటమే. వర్కౌట్ అయ్యేవాడిని పెట్టుకుందాం. ఓకే, నా బడ్జెట్ ఇది, నేను ఎంతే ఇస్తాను, ఇంతకు చేస్తావో చేయలేక వేరే ఆల్టర్నేట్కి వెళ్తానని మనం వెళ్తే, అలా 4 సార్లు 4 ఆర్టిస్టులు చేస్తే ఖచ్చితంగా మన రూట్లోకి వాళ్ళు వస్తారు. ఒకటిది. 2, నిర్మాత శాసించేటట్టు ఉండాలి ఏ ప్రొడక్షన్ అయినా సరే. ఎందుకంటే డబ్బు పెట్టి పోషిస్తుంది మన నిర్మాతను ఎప్పుడు మనం రెస్పెక్ట్ చేయాలి. నిర్మాత తర్వాతే దర్శకుడైనా, హీరో అయినా, ఇంకోడైనా. కాబట్టి నిర్మాతనే మనం గౌరవించాలి. నిర్మాత మాటే మనం అందరం వినాలి. ఆ నిర్మాత కంట్రోల్ ఉన్నప్పుడు అన్ని ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటే నలుగురు బాగుంటాం, అందరం బాగుంటాం. కాబట్టి ఎప్పుడు కూడా నిర్మాత శ్రేయస్ని మనం దృష్టిలో పెట్టుకుని, నిర్మాత బాగుంటేనే మనం బాగుంటాం అనే సత్యాన్ని మనం గ్రహించి, నిర్మాతకి ఎముకబులుగా ఉంటే ఇండస్ట్రీ 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. కాబట్టి నిర్మాత అనేవాడు స్ట్రాంగ్గా ఉండి, ఓకే నా ప్రొడక్షన్ ఇది, నా బడ్జెట్ ఇది, నా బిజినెస్ ఇది, కాబట్టి నేను ఇంతే ఇస్తాను, నేను ఇంట్లోనే మీరు సినిమా చేయాలని శాసించే రోజు రావాలి. అది త్వరలో వస్తుంది అనుకుంటున్నాను. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీ 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. చాలా పెద్ద వేషం, చాలా ఇంపార్టెంట్ వేషం. దాదాపుగా 50 సీన్స్ ఈ సినిమాలో నేను చేశాను. అంత గొప్ప వేషం, అంత మంచి వేషం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి చాలా కృతజ్ఞుడిని. తర్వాత బ్యాంకాక్లో షూటింగ్ 25 రోజులు చేశాను నేను. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే, జనరల్గా హ్యాపీ ట్రిప్స్ కోసం బ్యాంకాక్ వెళుతుంటారు ఇండియన్స్ ఎక్కువ మంది. ఈ సినిమా చూసిన తర్వాత ఒకవేళ వారు మళ్ళీ బ్యాంకాక్ వెళితే
ఇది మనం చూసాం కదా ఈ లొకేషను అని అనిపించేలాగా అన్ని లొకేషన్స్ కూడా కవర్ చేసి తీశారు. అలాగే ముందు మొన్న మనకి అవతార్ అని ఒక సినిమా వచ్చింది, జేమ్స్ కెమెరన్ అనే డైరెక్టర్ది. ఆయన స్క్రిప్ట్ వర్క్ 10 ఏళ్ళు చేసుకుని సినిమా 4 సంవత్సరాలు తీసారని మన చరిత్రలో చదివాం పేపర్స్లో. అట్లాగే డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ మీద చాలా నెలలు వర్క్ చేసి ముందు స్క్రిప్ట్ని ఆ హాలీవుడ్ పద్ధతిలో ఇక మళ్ళీ ఇంకొక సెంటెన్స్ దాంట్లో పెట్టడం కానీ తీయటం కానీ లేకుండా కథే హీరో అనుకుని ఈ సినిమాని తయారు చేసుకున్నారు. అన్ని సినిమాల కంటే భిన్నంగా దీంట్లో ఇంకొకటి ఏమిటంటే మోడర్న్గా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఒక యూత్ ట్రెండ్లో డైలాగ్ కటింగ్ ఉంటుంది. ప్రాస కోసం వాడకుండా, అర్థాన్ని విడిచిపెట్టకుండా, పిక్చర్ని విడిచిపెట్టకుండా ఉన్నటువంటి కంప్లీట్ స్క్రిప్ట్ ఇది. నేను మొత్తం స్క్రిప్ట్ చదివాను. ఈ సినిమాలో నా పాత్ర మిమ్మల్ని చాలా అలరిస్తుంది. ఆ డైరెక్టర్ గారి 50వ సినిమా. ఇక్కడ ఎన్ని ఛానల్స్ ఉన్నాయో దీనికి రెట్టింపు హాస్యనటులు ఈ చిత్రంలో ఉన్నారు. ఇంచుమించుగా ఆయన 50వ చిత్రంలో 50 మంది నటులు, మంచి నటులు, అందరూ హాస్యనటులు ఇందులో ఉన్నారు. ఆయన చాలాసార్లు చెప్పారు, అప్పుల అప్పారావు దగ్గర నుంచి బెండ అప్పారావు దాకా నేను తీసిన ప్రతి కామెడీ సినిమా హిట్ అని. ఒక 50వ చిత్రం ప్రెస్టీజియస్గా చేశారు కనుక ఇంకా అంటే ప్రతి సినిమా గొప్ప విజయం సాధించాలని చేసిన 50వ చిత్రం దీనికి ఒక ప్రత్యేకత ఉండాలని చాలా కష్టపడి చేశారు. ఆ ప్రత్యేకత మీరు డెఫినెట్గా ఇందులో చూస్తారు. నేను ఎవడిగోల వాడిది చేసినప్పుడే ఆశ్చర్యపోయాను ఆ లొకేషన్స్కి. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను అసలు ఆ బ్యాంకాక్ వేరు ఈ బ్యాంకాక్ వేరు అన్నట్టుగా, ఆ దృశ్యాలు వేరు ఈ దృశ్యాలు వేరు అన్నట్టుగా, అందులో ఇది చూడలేదే అన్నట్టుగా ప్రతి సీను అట్లా ఉంటుంది. ప్రతి షాటు ఈ ఓపెనింగ్ ముందు, షూటింగ్ ముందు అన్నాను నేను, బ్యాంకాక్ అంటే మళ్ళీ అన్నీ చూపించేశారు కదండి అని. లేదు, ఇంకా చాలా మంది చూపించాల్సింది అన్నారు. నిజంగా అన్న ప్రకారం దానికి రెట్టింపు రిచ్గా ఉంటుంది ఈ సినిమా. సమ్మర్ వచ్చింది, సెలవులు వచ్చాయి అందరికీ. విలేజెస్లో కూడా కోతలు ఇవన్నీ అయిపోయి అందరూ రిలాక్స్ అయ్యే టైము. కరెంటు ప్రాబ్లం, కరెంటు లేదు, ఎండ, జనాలు ఉంటున్నారు అన్ని చోట్ల. చక్కగా ఏసీ థియేటర్స్కి ఫ్యామిలీస్తో వచ్చి ఆ చల్లదనంలో మనసుకు నిండుగా, కళ్ళకు విందుగా, హాస్యం చెవులకు విందుగా చూసి డెఫినెట్గా మీ కష్టాలు మర్చిపోయి ఈ ఎండని, ఈ వేసవి సెలవుల్లో మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారని, ఒకసారి చూసిన తర్వాత డెఫినెట్గా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా మరో 2-3 సార్లు చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఇందులో నాదొక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక ఓల్డ్ క్యారెక్టర్. నేను చాలా ఎంజాయ్ చేశాను ఆ గెటప్కి కానీ ఆ క్యారెక్టర్కి కానీ. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.